పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన అంగన్వాడీలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జీతాలు పెంచాలంటూ మొగ్గులతో కలెక్టరేట్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పేస్తారు మీరు దాని మీద మరి చేతులు తీయండి. ఈ రోజుకి మాది పార్వతీపురం మన్యం జిల్లా. నేను అంగన్వాడీ కార్యకర్తలు మేమందరం ఉన్నాం. నేటికి 21 రోజు అయింది. మా బాధ ఎంతమైనా కొంచెమైనా అర్థం చేసుకోవడం లేదు. పాదయాత్రలో మీరు ఏటి చెప్పారు అదే కదన్నా మేము అడుగుతున్నాము. మీ అక్క చెల్లెలకి పండగ పబ్బం ఏటి లేదన్నయ్య. మేము నూతన సంవత్సరం కొత్త సంవత్సరం పిల్లలతో సరదాగా చేసుకోవడానికి కూడా మాకు సరదా లేదన్న. జగనన్న మీరు మా మీద దయించి ఇన్ని రోజులు మీ ఆడపడుచులు రోడ్డు మీద ఉంటే ఏ మాత్రం కనికరం లేదా? మీ ఆడపిల్లలు అయితే అలాగే వదిలేస్తారా అన్నయ్య? చెప్పండి ఒకసారి. మాకు పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదే మేము అడుగుతున్నాం, కానీ మేము ఏమైనా కొంచెం కోరికలు అడగట్లేదు కదా. జగనన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. మీరు మంచి వార్త చెప్తారని ఎంతో ఆశతో ఈరోజు మేము వచ్చి మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తున్నాం అన్నయ్య. మా కోరికలు నెరవేర్చండి అన్నయ్య. మీరు దయచేసి మాది బాధ అర్థం చేసుకోండి అన్నయ్య. నా పేరు లలిత కుమారి. నాది 2వ వార్డు 1 సెంటర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 21 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మె చేసినప్పటికీ రాష్ట్రం మొండిగా వ్యవహరిస్తుంది. ఈరోజు ఆటపాట కార్యక్రమంలో మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆటపాట కార్యక్రమంలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ముగ్గులు ప్రోగ్రాం పెట్టాము. మా జీతాలు పెంచాలని, మా సమస్య పరిష్కరించాలని, అలాగే గ్రాడ్యుటీ ఇవ్వాలని ఈ సమస్యల పైన ఈరోజు ఆటపాట కార్యక్రమం నిర్వహిస్తున్నాము.